అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి ప్రేమ. ఈరోజైతే మన ఛానల్లో గోధుమ పిండితో చాలా హెల్తీగా బాదుషా రెసిపీ అయితే చూపించబోతున్నాను. మనం పిండి కలిపే విధానం బట్టి గోధుమ పిండితో చేసినా కూడా గుల్లగా పొరలుగా జ్యూసీగా చక్కగా వస్తాయి. అది ఎలాగో మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియోనైతే చివరి వరకు చూడండి, చాలా టిప్స్ ఉన్నాయి. దీనికోసం అయితే నేను ఇక్కడ ముందుగా గోధుమ పిండిని అయితే జల్లించుకుంటున్నాను. ఇక్కడ 2 కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకుంటున్నాను. వెయిట్ లెక్కల్లో చెప్పాలంటే ఇది 1/2 కిలో వరకు ఈ గోధుమ పిండి అయితే ఉంటుంది. ఇలా గోధుమ పిండిని జల్లించుకోగా మిగిలిన పొట్టు ఏదన్నా ఉంటే అది పక్కకు తీసేయండి. ఇలా జల్లించుకోవడం వల్ల బాదుషా అన్నవి గుల్లగా చక్కగా వస్తాయి. ఇప్పుడు దీనిలోకి చిటికెడు సాల్ట్, 1/2 స్పూన్ వరకు వంట సోడా, అలాగే మరో 1/2 స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. కేస్ మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే 1/2 స్పూన్ వరకు వంట సోడాని తీసుకోవచ్చు. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని యాడ్ చేయండి. ఇలా షుగర్ యాడ్ చేయడం వల్ల మనకి బాదుషా అనేవి మంచి కలర్తో వస్తాయి. ఇప్పుడు మనం వేసిన ఇవన్నీ కూడా చక్కగా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యినైతే యాడ్ చేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల మనకి బాదుషా అనేవి చాలా టేస్టీగా పొరలుగా వస్తాయి. ఇలా నెయ్యి యాడ్ చేశాక 3 టేబుల్ స్పూన్ల వరకు ఫ్రెష్ పెరుగునైతే యాడ్ చేసుకోవాలి. ఇలా తీసుకునే పెరుగు అన్నది చాలా ఫ్రెష్ గా ఉన్నది తీసుకోండి. పుల్లటి పెరుగు అస్సలు వాడకూడదు. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ని చూసుకుంటూ వేసుకోవాలి. ఇక్కడ వాటర్ ఒకేసారి వేసేయకుండా కొంచెం ఈ పిండి అన్నది సెమీ సాఫ్ట్గా వచ్చేటట్లు గట్టిగా కలుపుకోవాలి. మనం చపాతీ పిండి ఏ విధంగా అయితే కలుపుతామో అలాగే కలపాలి, కాకపోతే కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఎందుకంటే ఈ పిండిని ఒక అరగంట గంట సేపు నానబెట్టుకోవాలండి. అందువల్ల ముందరే లూజ్గా కలిపేయకుండా కొంచెం గట్టిగా కలుపుకోండి. నానిన తర్వాత ఈ పిండి అనేది కొంచెం లూజ్ అవుతుంది. చూడండి, ఇలా సెమీ సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పైనుంచి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. చూడండి, నాకు ఈ పిండి కలపడానికి 3/4 కప్పు వరకు వాటర్ అయితే పట్టింది. మీరు కలిపేటప్పుడు కొంచెం చూసుకుంటూ కలుపుకోండి. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ఈ పిండికి బాగా పట్టేటట్లు కలుపుకోండి. పిండిని ఒత్తేది ఏదైనా ఉంటే అది ఇప్పుడే బాగా కలుపుకోవాలి. నానబెట్టిన తర్వాత పిండిని ఏమాత్రం కదిల్చకుండా వెంటనే బాదుషాలు చేసుకుంటాం. చూడండి, పిండిని ఇలా మూత వేసి నానపెట్టుకుందాం. ఈలోపు మనం పాకం పట్టుకుందాము. దీనికోసం అయితే స్టవ్ మీద కడాయి పెట్టుకుని మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 2 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు షుగర్ అయితే 2 కప్పుల వరకు షుగర్ పడుతుందండి. నేను ఒక 1/2 కప్పు తగ్గించి వేస్తున్నాను. మనం 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నాం కాబట్టి సేమ్ క్వాంటిటీలో అయితే షుగర్ అయితే పడుతుంది. మీరు షుగర్ తక్కువ తినే వాళ్ళైతే నేను వేసినట్టు ఈ విధంగా తగ్గించి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోకి 1 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోండి. అలాగే చిటికెడంతా సాఫ్రాన్ పెటల్స్ని కూడా వేసుకోండి. ఇవి కంపల్సరీ ఏమి కాదు, కాకపోతే మనకి బాదుషా అన్నది మంచి కలర్ఫుల్గా రావడం కోసం ఇలా సాఫ్రాన్ పెటల్స్ వేస్తున్నాను. మీరు స్వీట్ షాప్ స్టైల్లో కలర్ఫుల్ గా కనిపించాలి బాదుషా అని అనుకుంటే రెడ్ ఫుడ్ కలర్ కూడా కలుపుకోవచ్చండి. ఇక్కడ పాకం అన్నది మనం గులాబ్ జాములకి ఏ విధంగా అయితే చేస్తామో సేమ్ అలాగే చేస్తాము. పాకం అన్నది కొంచెం చేతికి జిడ్డుగా అంటుకోవాలి. అలాగని తీగ పాకం అయితే అస్సలు రాకుండా చూసుకోవాలి. పాకం చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది చల్లారిపోకుండా పైన మూత వేసి పక్కన ఉంచుకోవాలండి. ఇక్కడ నేను ఒక అరగంట సేపు అయితే ఈ పిండిని నానబెట్టుకున్నాను. చూడండి, పిండి నేను చెప్పిన విధంగా కలుపుకోవడం వల్ల లోపల పొరలుగా చాలా చక్కగా ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్టు చిన్న పిండి ముద్దను తీసుకుని ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఏ విధంగా అయితే చేస్తున్నానో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ విధంగా పిండిని ఇలా వేలుతో ఇలా రౌండ్గా తిప్పడం వల్ల లోపల ఉన్న పొరలన్నవి మనం నూనెలో వేపిస్తున్నప్పుడు వాటంతటవే చక్కగా విచ్చుకుంటాయి. ఇవి చేసేటప్పుడే చిన్న సైజులో చేయండి, మరీ పెద్దవి కాకుండా. ఎందుకంటే ఇవి ఆయిల్లో వేపించేటప్పుడు కొంచెం పెద్దగా అవుతాయి కదా. ఈ విధంగా ఈ సైజులో చేసుకుని అన్నీ కూడా రెడీ పెట్టుకోవాలి. మనం తీసుకున్న 2 కప్పులు గోధుమ పిండికి ఇక్కడ 16 బాదుషాలు అయితే వచ్చినాయి. చూస్తున్నారు కదా. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ముందు చిన్న పిండి ముద్ద వేసి చూడండి. ఇలా పిండి ముద్ద దాని అంతటా అదే మెల్లగా పైకి ఇలా లెగుస్తుంది అంటే ఆయిల్ కరెక్ట్ టెంపరేచర్లో ఉన్నట్టు. ఇప్పుడు ఫ్లేమ్ లోనే పెట్టుకుని ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టు ఒక్కొక్కటిగా ఇలా డ్రాప్ చేసుకోవాలి. మనం చేసే బాదుషాలు పొరలుగా రావాలి అంటే ఇక్కడ ఆయిల్లో వేపించడమే చాలా పెద్ద టాస్క్ అండి. ఇక్కడ జాగ్రత్తగా నేను చెప్పినట్టు ఇలా లో ఫ్లేమ్లో ఫస్ట్ వేపించుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టు వాటంతటవే ఇలా పైకి తేలిన తర్వాత అప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని బాగా వేపించుకోవాలి.
ఇవి వేగడానికి కొంచెం టైం ఎక్కువే పడుతుందండి. కొంచెం ఓపిక్గా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా వేపించుకోవాలి అండి. బాదుషాలను చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదా పొరలన్నవి ఎలా విచ్చుకుంటున్నాయో. నేను చెప్పిన టిప్స్ అన్నీ కరెక్ట్గా ఫాలో అవ్వండి. ఇలా బాదుషాలు పొరలు పొరలుగా లోపల జ్యూసీగా చాలా చక్కగా వస్తాయి. చూడండి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని ఆయిల్ నుంచి తీసుకోవాలి. ఇక్కడ సెకండ్ బ్యాచ్ బాదుషా వేసేటప్పుడు ఫ్లేమ్ని ఆఫ్ చేసేసి అప్పుడు వేసుకోండి. ఆయిల్ అనేది హై హీట్లో ఉన్నప్పుడు బాదుషా వేస్తే బాదుషా లోపల గట్టిగా వచ్చేస్తుందండి. ఇలా స్టవ్ ఆఫ్ చేసి వేసుకున్న తర్వాత వాటంతటవే పైకి లేగిసిన తర్వాత అప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇందాక మనం తీసిన ఈ బాదుషాలు కొంచెం వేడిగా ఉన్న పాకంలోనే డిప్ చేసుకోవాలి. ఇన్ కేస్ పాకం చల్లారిపోతే కనుక ముందరే వేడి చేసుకుని రెడీ పెట్టుకోండి. ఇవి వేడి పాకంలో వేస్తేనే బాదుషాలు అన్నవి జ్యూస్ అన్నది బాగా పీల్చుకుంటాయి. బాదుషాలు 6-7 నిమిషాల పాటు పాకంలో ఉంచి ఆ తర్వాత తీసుకోవాలి. అంతేనండి, జ్యూసీగా పొరలుగా ఉండే బాదుషా అన్నది రెడీ అయిపోతుంది.